హాయ్ ఎవ్రీవన్. సో ఎవరైనా నా కాశీ పార్ట్ 1 బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఇది కాశీలో సెకండ్ డే అనమాట. సెకండ్ డే రోజు మేము అమ్మ వాళ్ళని దర్శనం చేసుకున్నాము. అండ్ ఆ రోజే గయాకు కూడా వెళ్ళాము. అండ్ సెకండ్ అండ్ థర్డ్ డే బ్లాగ్ ఇది. సో సెకండ్ రోజు మార్నింగే లేచి అరౌండ్ 3కి అలా లేచి, అంటే 4 o'clockకే వారాహి అమ్మవారిది దర్శనం దొరుకుతుంది అని చెప్పేసరికి ఇంకా ఫాస్ట్గా 4 వరకు అక్కడికి వెళ్ళాము. సో ఆటో రిక్షా మాట్లాడుకొని 2 రిక్షాస్ని మాట్లాడుకొని వెళ్ళాము. మార్నింగ్ 4 o'clockకి కూడా అసలు ఫుల్ రష్ ఉంది కాశీలో. చూస్తే మీకే అర్థమవుతుంది, ఎక్కడన్నా మార్నింగ్ 4 o'clock ఇంత ట్రాఫిక్ ఉంటుందా. ఇంకా రోడ్ నెంబర్ 2 దగ్గర డ్రాప్ చేశారు. ఇంకా మేము ఈ గల్లీలో పక్కన తెలుసుకుంటూ వెళ్ళాము టెంపుల్ వరకు. ఇంకా మేము వెళ్ళే దారిలోనే ఇవి తీసుకున్నాము. అయితే అక్కడ నుంచొని ఒక షాప్ ఆవిడ ఏమన్నారంటే, మా దగ్గర శారీ కానీ ఏదైనా తీసుకుంటేనే ఎంట్రీ ఇస్తాము అని చెప్పేసి అనేసరికి తీసుకున్నాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ వారాహి మాతది లిమిటెడ్ జనాలకి, అంటే ముందు వెళ్ళిన వాళ్ళకి రోజు దర్శనం ఇస్తారు. కొంచెం టైమే ఇస్తారు, తర్వాత క్లోజ్ చేసేస్తారు. ఆ అదృష్టం మాకు దొరికింది, ఆ వారాహి మాత అదృష్టం. కానీ పర్ హెడ్ 500 కట్టి లోపలికి వెళ్ళాం మేము. ఇంకా అక్కడ దర్శనం అయిపోయే వరకు 6:30 అలా అయింది. 6:30కి అట్లా విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వచ్చి విశాలాక్షి అమ్మవారికి కూడా బియ్యం పోసి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో తీసేటప్పుడు అరౌండ్ 7:30 అట్లా అవుతుంది. చూడండి పబ్లిక్ ఎట్లా ఉన్నారో. కాశీలో విపరీతమైన పబ్లిక్ ఉండే. ఇంకా బయటికి వచ్చి ఇంకా నాకు కాఫీ కోసం ఎంత వెతికినా దొరకలే నాకు కాశీలో. ఇంకా టీతో అడ్జస్ట్ అయిపోయినా. టీ తాగేసి రిషబ్కి ఈ షర్ట్స్ తీసుకున్నా 2. అండ్ చిన్న షాపింగ్ డమరుకం అట్లాంటివి తీసుకున్నాము. అయితే వెళ్ళే దారిలోనే ఇట్లా మంచిగా బటర్ వేసి ఉత్తప్పం కాలుస్తారు. ఇంకా అది తీసుకున్నాము ట్రై చేద్దామని చెప్పేసి. నిజంగా చెప్తున్నా, టేస్ట్ మాత్రం బాగుంది. కాశీలో నాకు నచ్చిన ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఇది ఒక్కటే. ఇంకా మార్నింగ్ రిషబ్ని సంతోష్ని లేపలేము, మేమే వెళ్ళిపోయాము. ఇంకా దర్శనాలు అయిపోయి రిటర్న్ వచ్చేసరికి ఇంకా రిషబ్ ఇంకా సంతోష్ రెడీగా ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి కాలభైరవం దగ్గరికి వెళ్దామని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకున్నాము. కాలభైరవుడు ఇంకా గవ్వలమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కానీ ఆ రోజు మాకు ఏందో అసలు మొత్తం డిఫరెంట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి గవ్వలమ్మ టెంపుల్ క్లోజ్ ఉంది. ఎందుకంటే కాలభైరవం దగ్గర అసలు ఎంత పెద్ద లైన్. ఈ కమాన్ ఉందా, ఈ కమాన్ నుంచి అరౌండ్ 2-3 కిలోమీటర్స్లో టెంపుల్ ఉంటుంది. కానీ ఆ కమాన్ వరకు లైన్ ఉందన్నమాట. మేము వెళ్ళేసరికి అంత రష్ ఉన్నారు. మార్నింగ్ 10కి అట్లా 9కి అట్లా వెళ్తే మాకు దర్శనం అయిపోయేసరికి 12 అయింది. అంటే అర్థం చేసుకోండి ఎంత మంది ఉన్నారో. ఇంకా సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇంకా వచ్చినాక కొంచెం ఆ రోజు రూమ్కి వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకున్నాము. అంటే బయట తినేసినాక గవ్వలమ్మ దగ్గరికి వెళ్తే గవ్వలమ్మ టెంపుల్ క్లోజ్ ఉందనేసరికి రూమ్కి వెళ్ళేసినాము. ఇంకా ఆ రోజు నైట్ ఏం చేయలేదు, శారీ షాపింగ్ అట్లా చేసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగే గయాకి వెళ్ళాము. గయాలో ఇక్కడ వెంకటేశ్వర స్వామి పాదాలు ఉంటాయంట. ఇక్కడ పిండ ప్రదానంకి ఫేమస్. అంటే ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి పిండ ప్రదానం చేస్తారు. ఇక్కడ పిండ ప్రదానం చేస్తే మోక్షం అంట. సో ఇక్కడ రాగానే మాకు ఒక పంతులు కలిసి, ఇంకా పంతులు గారితో మేము మాట్లాడుకొని పిండ ప్రదానం డాడీ వాళ్ళు చేసేసారు. ఇంకా అప్పటికి నేను, డింపు, సంతోష్, రిషబ్ ఏమో బయట ఉన్నాము. అంటే అక్కడికి వెళ్ళేసరికి 12 అట్లా అయింది. సో రిషబ్కి కొంచెం ఏమైనా తినిపించేసి మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. అండ్ ఇక్కడ లస్సీ ఉంది. నిజంగా చెప్తున్నా, మస్తు ఉండే లస్సీ. కాశీలో లస్సీ ట్రై చేసినా కానీ అంతేం అనిపించలే. ఇక్కడ లస్సీ అసలు డిఫరెంట్ టేస్ట్ ఉండి, ఇప్పటిదాకా అట్లాంటి లస్సీ నేను ఎక్కడ తాగలే, అంత బాగుంది. మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసి కోవా వేసి ఇచ్చిండు, మస్తు అనిపించినుండే. దీని ప్రైస్ వచ్చేసి 40 రూపీసే. ఇదే కాశీలో 40 రూపీస్కి చిన్న దాంట్లో ఇచ్చిండు. ఇదైతే పెద్ద గ్లాసులు ఇచ్చిండు, మస్తు ఉండే. ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా గయా నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు అక్కడ బుద్ధ గయాకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ అక్కడ వెళ్ళాలంటే ఒక 2-3 కిలోమీటర్స్ ముందే కార్ పార్క్ చేసి ఆటోలో వెళ్ళాలంట. ఇంకా మాకు అంత టైం లేకుండే, అప్పటికే 4 అట్లా అయింది. సో మధ్యలో ఈ బుద్ధుని ఉంటే కొంచెం ఫొటోస్ అట్లా తీసుకున్నాము. ఇంకా అప్పటికి 4 అట్లా అయింది కాబట్టి ఇంకా మళ్ళీ కాశీకి వచ్చాము. సో కంప్లీట్గా కాశీలో 3 days నిద్ర చేయాలని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో గయా నుంచి కూడా కాశీకి వచ్చేసాము. అసలు ఏమైందో, గయా నుంచి రిటర్న్ అయిపోయి రూమ్కి వచ్చాక అసలు ఎవ్వరికి హెల్త్ సక్క లేకుండే. అందరికీ కొంచెం ఫుడ్ వల్లనో దేనివల్లనో హెల్త్ సిక్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయోధ్య వెళ్దామని చెప్పేసి మార్నింగ్ కొంచెం లేటే స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే హెల్త్ అస్సలు బాగాలేదు. సో ఇంకా 7:30కి అట్లా లేసి 8కి అట్లా స్టార్ట్ అయిపోయాము.
అసలు ముందు రోజే గయాకి వెళ్ళేటప్పుడు రిషబ్కి టిఫిన్ దొరకలేదు అస్సలు. అక్కడ టిఫిన్ అంటే పూరి ఇంకా చోలే తింటారంట, మనకు అట్లా ఉండదు కదా. ఇంకా అయోధ్యకి మేము మార్నింగ్ 9కి అట్లా స్టార్ట్ అయితే అరౌండ్ 3కి అట్లా వచ్చేసినాము. ఎంత బాగుందో బ్రిడ్జ్ అదంతా కూడా. అయోధ్య చాలా బాగా అనిపించింది నాకు, అంటే ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్ట్ చేసినందుకు ఏమో చాలా బాగా అనిపించింది. చూడండి మా ఫేసెస్ ఎంత డల్ అయిపోయినాయో, అందరం డల్ అయిపోయాము. డింపు, నేను అందరం డల్ అయిపోయాము. పాపం రిషబ్కి కూడా ఫుల్ మోషన్స్ పెట్టినాయి, బట్ అయినా వాడు ఓపికతో ఉన్నారు. అయితే ఇక్కడ మేము ఆటో మాట్లాడుకున్నాము, 2 ఆటోస్ మాట్లాడుకున్నాం. పర్ హెడ్ 600 తీసుకున్నారు. అసలు వేస్ట్ వాళ్ళ మాటలు నమ్మి మోసపోవడం అంటే ఇదే. అక్కడ మనం నార్మల్గా 100 రూపీస్కి ఆటో దొరుకుతుంది, అది తీసుకొని అక్కడ కొంచెం నడుచుడు ఉంటుంది, ఇదేమో కొంచెం నడవడం ఉండదు అంతే. ఇంకా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. సంతోష్ అదృష్టం ఏంటంటే 2 టైమ్స్ దర్శనం చేసుకుంటూ, ఇంకా మా అందరి హెల్త్ సిక్ ఉండడం వల్ల ఇంకా ఆ రోజే రిటర్న్ అయిపోదాం అనుకున్నాం. యాక్చువల్ ప్లాన్ అయోధ్యలో ఒక 1 డే ఉందాం అనుకున్నాం, కానీ అసలు మా హెల్త్ అసలు సహకరించలేదు. ఇంకా వెంటనే నైట్ ఆ రోజు దర్శనం అంతా అయిపోయేవరకు నైట్ అయింది. ఇంకా అక్కడ లంచ్ చేసుకొని స్టార్ట్ అయ్యాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఒక దగ్గర కార్ ఆపుకొని టిఫిన్ తినేసి ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అయిపోయినాము మళ్ళీ. అండ్ ఇంటికి వచ్చేవరకు 11 అట్లా అయింది, నైట్ 11 అట్లా అయింది. ఓకే, జర్నీ అయితే చాలా బాగుంది, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలామంది ఉన్నారు మోసాలు చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.